ఎప్పటిలాగే ఈ సీజన్లో కూడా కోటి ఆశలతో ఐపీఎల్ బరిలోకి దిగబోతుంది సన్ రైజర్స్. వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిపిన కమిన్స్ ను ఏకంగా 20.5 కోట్లకు దక్కించుకుని మరీ టీమ్ క్రేజ్ పెంచిన వార్నర్ విలియమ్స్ ను పక్కన పెట్టి కొత్త కెప్టెన్ కమిన్స్ సారథ్యంలో బరిలోకి దిగనుంది. ఆసీస్ ను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ గా నిలపడంతో కమిన్స్ పైనే టీమ్ మేనేజ్మెంట్ ఆశలు పెట్టుకుంది. మరోవైపు గడిచిన 3 సీజన్లో అత్యంత దారుణ ప్రదర్శన కనబరిచిన సన్ రైజర్స్ దాంతో ఈసారైనా టైటిల్ గెలవాలని అభిమానులు గట్టిగా ఆశిస్తున్నారు. మరి ఈసారి విదేశీ స్వదేశీ క్రికెటర్ల సత్తాతో రెడీ అయిన ఈ ఆరెంజ్ ఆర్మీ టీమ్ కు కొత్త కెప్టెన్ ఎలాంటి రిజల్ట్ ను అందిస్తాడా అనేది వేచి చూడాల్సిందే. ఇక టీం బలాల విషయానికి వస్తే విదేశీ ఆటగాళ్లు సన్ రైజర్స్ కు కొండంత బలమని చెప్పాలి. టీం కెప్టెన్ కమిన్స్ తో పాటు మార్క్రమ్, ట్రావిస్ హెడ్, క్లాసెస్, గ్లెన్ ఫిలిప్స్, హసరంగా, యాన్సెన్, ఫజల్ హాక్ ఫరూకీ లాంటి విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. కమిన్స్ ప్రస్తుతం ఫామ్ లో ఉండడంతో ఫేస్ బౌలింగ్ తో బ్యాటింగ్ తో సత్తా చాటగలడు. ఎవరికి కూడా అతని కెప్టెన్సీపై సందేహాలు లేవు. హెడ్, మార్క్రమ్, క్లాసెన్, ఫిలిప్స్ కూడా ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాలను మార్చగలరు. పేసర్ యాన్సెన్, స్పిన్నర్ హసరంగా అయితే బాల్ తో పాటు బ్యాట్ తోనూ అద్భుతంగా రాణించగలరు. వీరితో పాటు టీంలో భారత బౌలర్లు స్థానం బలంగా ఉంది. ముఖ్యంగా పేస్ త్రయం నటరాజన్, భువనేశ్వర్, ఉమ్రాన్ కాస్త మంచి ప్రదర్శన చేస్తే జట్టుకు తిరుగుండదని చెప్పాలి. ఇక భారత ఆటగాడు వాషింగ్టన్ సుందర్ కూడా మంచి స్పిన్ ఆల్రౌండరే. ఇక బలహీనతల విషయానికి వస్తే టీంలో ఉన్న భారత ప్లేయర్స్ కాస్త ఫామ్ లో లేరని చెప్పొచ్చు. ముఖ్యంగా జట్టులో సమష్టితత్వం లేదని కనిపిస్తోంది. ముఖ్యంగా జట్టుకు వార్నర్, విలియమ్సన్, మార్క్రమ్ ఇంకా ఒకరి తర్వాత ఒకరు అంటూ వరుసగా కెప్టెన్లు మార్చడం కూడా జట్టుకు ఓ మైనస్ అనే చెప్పాలి. కాబట్టి అనేక అంచనాల ఒత్తిడిని కమిన్స్ ఎలా అధిగమిస్తాడో చూడాలి. మరి హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని